ఇప్పుడు జక్కా గోపాలన్న గారిని వాడతారు. మిత్రులారా, సత్యయ్య సారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఉంటుంది. ఖచ్చితంగా సారుల్లో పెద్దలు చెప్పినట్టు తెలంగాణకు ఎవరైనా జాతిపిత అంటే గద్దర్ అనేది ఉండాలన్నది ఒక మంచి డిమాండ్ తోటి ఆలోచనతోటి ముందు తీసుకొస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వరంగల్ డిక్లరేషన్ మహాసభలో గద్దరు దగా పడ్డమా తెలంగాణము గుంటె సప్పుడినుడో మాయన్నల్లారాం, దగా పడ్డమా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారాం, తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, వానకాలము ఎండకాలము వారము రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరి వస్తే హా రాయనీక మా పంతులు గారికి చాకు పీసులేదో మాయన్నల్లారా, చాకు పీసులేదో మాయన్నల్లారా. ఈ పాటనే చంద్రబాబు నాయుడు గుండెల్లో పరుగులు తీయించింది. అదే వేదిక మీద అలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా, అలో ముఖ్యమంత్రి, తెలంగాణ మళ్ళీ గాన్ని తెలుగులోనే మాట్లాడుతున్నా, ఇంగ్లీషులో మాట్లాడుతున్నా, ఇంటర్నెట్ లో మాట్లాడుతున్నా, హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా, హలో ముఖ్యమంత్రి, ప్రజలకు పన్ను పోటు మామకు ఎన్ను పోటు, ప్రజలకు పన్ను పోటు మామకు ఎన్ను పోటు, ఎట్లెట్ల ప్లాన్ వేసినావు అసలు పోటు, హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా, హలో ముఖ్యమంత్రి. ఈ పాట పాడినాక లక్షలాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడిని ఏమనుకోవాలి? లక్షలాది మంది ప్రజలు గద్దరన్న గొంతుని ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడికి ఈ పాటకు ఏడుదాకా తీసుకుపోయిందంటే మళ్ళోసారి రాజకీయం అంటేనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారనే స్థాయికి తీసుకొచ్చింది. ఇట్లాంటి గొప్ప తిరుగుబాటు కళాకారుడు, తిరుగుబాటు కవి, అది ఏ వేదిక కానీ, అది ఎవరి సభ కానీ, అది ఏడ ఉండని ఆ ప్రాంత ప్రజల అవగాహనను, ఆ ప్రాంత ప్రజల పరిస్థితులను, ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని అప్పటికప్పుడే పాట పాడి, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లమ్మ, నిన్ను ఎవ్వారేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లమ్మ, కట్టెలమ్ముకోని బతికే కడుపు నింపుతారమ్మ, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లమ్మ. ఏ ప్రాంతం పోయినా, ఏ పల్లెకు పోయినా గుర్తున్నానా నీకు బిడ్డ అన్న యాదన్న చెప్పినప్పుడు, ఒక్క గుర్తు చెప్పుతా నన్ను గుర్తించుకోవా, గుర్తున్నానా నాకు బిడ్డ, సేదా బావిలో నేను గిరకా తిప్పుతుంటే నాతో పాటు వచ్చి మారాము చేస్తుంటే, చేతికి గాయము చూసి మురిసిపోతి, గాయమెట్లయిందో గాబారా పడిపోతి, గాయము ఎట్లుందో గుర్తు చేసుకో బిడ్డ, గుర్తున్నానా నీకు బిడ్డ, ఒక్క గుర్తు చెప్పుతా నన్ను గుర్తుంచుకోవా. 50 ఏళ్ల క్రితం పోయినా తన ఊరు మీద పాట రాసుకున్నాడు, తన అమ్మ మీద పాట రాసుకున్నాడు, తెలంగాణ మీద అనేక పాటలు రాసి చెప్పకూడదు ఇక తెలంగాణ గురించి. తెలంగాణే గద్దరే తెలంగాణ, ఇంకోటి కాదు అది. కాబట్టి ఇట్లాంటి గొప్ప ప్రపంచంలో లేని వాగ్గేయకారుడిగా గుర్తింపు పొంది, వాగ్గేయకారుడిగా నిలబడి, ఏ వేదిక మీదకి పోయినా ఏడికి పోయినా గద్దరన్న అంటేనే మీటింగ్ గద్దరన్న. అట్లాంటి గొప్ప కళాకారుణ్ణి, గొప్ప కవిని
ఎన్నిసార్లు కలుసుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా తక్కువనే. మేము మొన్న కల్వకుర్తిలో గద్దరన్న విగ్రహావిష్కరణ చేసినాం. దాదాపు 4 మండలాల ప్రాంతంలో వచ్చి మేము పెట్టుకుంటాం గద్దరన్న విగ్రహాన్ని ముందుకు వచ్చిండ్రు. అంటే ప్రజల గుండెల్లో గద్దరన్న నిలిచిపోయిండు కాబట్టి సార్ చెప్పినట్టు ఖచ్చితంగా గద్దరన్న ప్రజల గుండెల్లో ఉండడు. ఆ గుండె సప్పుడు ఉంటేంత వరకు ప్రజల గుండెల్లో గద్దరన్న మోగుతూనే ఉంటాడని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీలాంటి పెద్దలు నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో తప్పకుండా మా పాలమూరు పక్షాన మీ వెంబడి ఉంటామని, నాతో ఒక 25 ఏళ్ల ప్రయాణం అన్నతో ఉన్నది కాబట్టి అనేక విషయాలు, అనేక సమస్యలు మాట్లాడుతూ ముందుకు పోయిన సందర్భం ఉన్నది కాబట్టి మీకు అందరికీ పేరు పేరు తెలియజేస్తూ, గద్దరన్న సభను ఎక్కడ జరిగినా పాల్గొని విజయవంతం చేస్తామని మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులారా, ఒకటి ఇప్పటి వరకు తెలంగాణకు సింబల్ గద్దరు, గద్దరు మాత్రమే తెలంగాణ జాతిపిత అయ్యే అర్హుడు. మిగతా వాళ్ళందరము తెలంగాణలో పోరాటంలో ఆయన నిర్మించిన బాటలో కేవలం కళాకారుడు, పాటలు సాధారణంగా ఏం చేస్తారంటే పాటలు పాడేటోళ్లకు, కళాకారులకు